ఉన్నప్పుడు వాళ్ళిద్దరు చేతులు కలిస్తేనే సెకండ్లోకి వస్తేనే తీర్థం అవుతుందంట. ఆ మూడు ఏంటంటే స్టెప్స్ త్రిగుణాసనం అది చేయి ఆపరేట్ చేసుకుంటున్నారు. ఆ మూడులో ఇక్కడ ఏంటంటే మన ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఎగ్జామినేషన్ బిల్డింగ్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న విమెన్ని గ్యాదర్ చేసి వారికి ఉమెన్ వర్కింగ్ కండిషన్స్లో సెక్షువల్ హెరాస్మెంట్ కానీ లేకపోతే ఏ ప్రాబ్లం వచ్చిన విమెన్ వర్కర్స్ రైట్స్ గురించి మాట్లాడడానికి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసాం. దాని మీద వారికి వర్క్షాప్ అరేంజ్ చేసాం. అది ఇప్పుడు నిర్భయ చట్టం వచ్చిన తర్వాత చాలా కేసులు పెరిగాయి కనుక ఈరోజు వీళ్ళకి నాన్ టీచింగ్ స్టాఫ్కి మనం చెప్తే, ఎందుకంటే నాన్ టీచింగ్ స్టాఫ్లో ఒకప్పుడు అంతా పెద్దవారు ఉండేవారు, ఈ మధ్య యంగ్ జనరేషన్ వచ్చారు, వీళ్ళు ఫ్యూచరు చాలా కాలం ఇక్కడ పనిచేయాలి కనుక వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటే ఎవరి దగ్గరకు వస్తే సహాయం దొరుకుతుంది, హెల్పింగ్ ఏజెన్సీస్ ఏమున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో విమెన్ గ్రీవియన్స్ సెల్ ఉంది, విమెన్ స్టడీస్ సెల్ ఉంది. సపోజ్ ఎనీ ప్రాబ్లమ్ ది ఫేస్ వాళ్ళు మా దగ్గర డైరెక్ట్గా వచ్చి మాతో మాట్లాడితే వాళ్ళ యొక్క కష్టాల గురించి మాట్లాడడానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో పోలీస్ వాళ్ళ అభయం అనే ఒకటి ఐక్లిక్ అనేటువంటి స్కీమ్ కూడా పెట్టారు. దాన్ని కూడా అంటే వాళ్ళకి ఇంట్లో కష్టం కావచ్చు, రోడ్డు మీద కష్టం కావచ్చు, లేకపోతే ఆఫీస్లో కష్టం కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో మేము చెప్పడం అనేది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.